Stop scrolling and watch this video till the end. ఒకవేళ మీరు నార్మల్గా బాడీకి యూజ్ చేసే సోప్ని మీ ప్రైవేట్ పార్ట్స్కి యూజ్ చేస్తుంటే కనుక చాలా రాంగ్ అండి. అది చేయకూడదు. ఎందుకంటే వెజైనా అనేది ఎసిడిక్గా ఉంటుందన్నమాట. అంటే అక్కడ pH బిట్వీన్ 3.4 to 4.5 అనేది మెయింటైన్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ ఎసిడిక్ మీడియాలో మంచి బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్ అనేవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ లాక్టోబాసిల్లస్ మనల్ని నార్మల్గా ప్రొటెక్షన్ కాజ్ చేసి అండ్ అనవసరమైన బ్యాక్టీరియా పెరగకుండా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఈ లాక్టోబాసిల్లస్ ఎసిడిక్ మీడియాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎసిడిక్ మీడియాలో ఈ లాక్టోబాసిల్లస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్ అనమాట. మనం నార్మల్గా బాడీకి యూజ్ చేసే సోప్ అక్కడ pHని పెంచేస్తుంది, అంటే ఆల్కలైజేషన్ చేస్తుంది అనమాట. ఆల్కలైన్ మీడియాలో ఈ బ్యాక్టీరియా మనకి పెరగదు. సో గుడ్ బ్యాక్టీరియా ఉండకపోవడం వల్ల మనం ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతాం అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోండి. మీ ప్యాంటీస్ వెట్గా ఉండకూడదు, సన్ డ్రై చేసుకోండి. అండ్ ఎప్పుడైతే పార్ట్నర్తో సెక్షువల్గా ఇంటిమేట్ అవుతారో కాండోమ్ కానీ ఇంకేదైనా విధమైన బ్యారియర్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మైల్డ్ ఏజెంట్స్ ఇవి నాన్ బెంజిన్, నాన్ సల్ఫర్ అండ్ మైల్డ్గా ఉంటాయి, హార్ష్గా ఉండవు మీ వెజైనల్ ఏరియాకి. సో వీటితో మీరు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఎసిడిక్గానే మెయింటైన్ అయ్యి లాక్టోబాసిల్లస్ ఎక్కువగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ప్లీజ్ టు కమెంట్ ఫర్ మోర్ సచ్ డౌట్స్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. Bye bye.